అభినందనలు తెలియజేస్తున్నానండి. ప్రార్థించుకుందాం. ముందు మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమందు మీరు నాకు ఇచ్చిన ఈ అదృష్టాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. భూమి మీద ఎందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చి మీ సన్నిధిలో నిలబెట్టి మీ మాటలు వినుటకు నాకు చెప్పుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన దేవుని పిల్లారా, ఈ 2025 సంవత్సరంలో మనందరినీ జీవముతో నిలబెట్టి సంఘములో ఇలా మనందరినీ కలిపిన దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉమా గారికి వందనాలు తెలుపుకుంటున్నాను. కనుక నేనేం చెప్పినా దేవుని మాటని మీ హృదయమందు విశ్వసించి నమ్మిన ఎడల మీరు దేవుని మహిమను చూస్తారని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే బైబిల్ అనేది 66 గ్రంథాలు అయితే 66 గ్రంథాల్లో మన జీవితం 4 గ్రంథాలు మాత్రమే. 66 పుస్తకాలు బైబిల్ అయితే ఆ 66 పుస్తకాల్లో మన జీవితం శాశ్వతమైన జీవితం, సంతోషకరమైన జీవితం 4 గ్రంథాలు మాత్రమే. ఎందుకంటే ఆ 4 గ్రంథాల్లోనే సాతాను ఉండడు. సాతాను ఎక్కడ ఉండు? 66 గ్రంథాల్లో 4 గ్రంథాల్లోనే దుష్టుడు ఉండడు. దేవుని ప్రేమ, దేవుని ప్రత్యక్షత మాత్రమే ఆ గ్రంథాలు కనిపిస్తాయి. ఆ గ్రంథాలు ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 21, 22. ఆదికాండం 1, 2 అధ్యాయాల్లో సాతానుడు ఉండడు. ఎందుకుంటే ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రారంభం అవుతాడు సాతాను ఏదైనా తోటలో. అలాగే 20వ అధ్యాయంలో సాతాను 1000 ఏండ్లు దేవుడు బంధిస్తాడు. 21, 22 అధ్యాయాల్లో దేవుడు మాత్రమే, మనం మాత్రమే ఉంటాం. అది సంతోషకరమైన సమయం. అటువంటి సంతోషకరమైన దీవెనలు దుష్టుడి ద్వారా మనకు దూరం అయిపోయింది. ఎప్పుడైతే 3వ అధ్యాయంలో ఏదైనా తోటలో సాతాను ప్రవేశించాడో మన జీవితానికి ఒక కలంకం అంటూ వచ్చింది. బాధలు, శ్రమలు అప్పుడే మనకి ఏర్పడ్డాయి. ఒక అబద్ధం అనేది ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? సాతాను. ఆ సాతాను వచ్చిన 3వ అధ్యాయంలోనే ఏదైనా తోటలో పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతున్న ఆదాము అవ్వల జీవితం చీకటి అయిపోయింది. ఆ చీకటిలోంచి అనేక జీవితాల్లో ఈ భూమి మీదకి వచ్చి వెలుగుతున్న ఈ సమయంలో దేవుడు తన కళ్ళతో చూసి బాధపడి మన పాపాల నుంచి ఎవరు విడిపిస్తారా అని అనుకుంటే పూర్వకాలమందు ప్రవక్తల్ని భూమి మీదకి రప్పించి అనేక మాటలు చెప్పించిన పూర్వకాలంలో ఉన్న ఆనాటి యూదుల ప్రవక్తలందరినీ చంపేశారు. చంపిన తర్వాత తానే దేవుడే తన సొంత రక్తాన్ని చిందించాలని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వాగ్దానాన్ని చేయించి ఈ భూమి మీదకు పంపి మనల్ని ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. ఆ నీతి కలబోతే ఈనాటి నేను చెప్పే మాటలు. కనుక తొందరపడకుండా ఈ ప్రపంచంలోకి సాతాను ఒక బోధన తీసుకొచ్చింది. ఏమిటా బోధ అంటే కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, అందరూ బైబిల్ తీసి చదవండి. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 2వ కొరింథీ 3వ అధ్యాయం, క్షమించాలి, 2వ కొరింథీ 3వ అధ్యాయం 8వ వచనం. గట్టిగా చదవండి. 2వ కొరింథీ 3వ అధ్యాయం 8వ వచనం. ఏంటండి, ఎవరు బైబిల్ చెప్తలేదండి? 2వ కొరింథీ 3వ అధ్యాయం 8వ వచనం. బాగా చదవండి. ఇట్లుండగా 3వ అధ్యాయం 8వ వచనం ఉంటున్నాను కదా. 2వ కొరింథీ
చూసారండి ఎవరన్నా? ఓకే, మీరందరూ బైబిల్ చూస్తున్నారు. ఓకే ఓకే చదవండి. మరణకరణముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించినదై ఉన్నను, మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుండును, ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్ష, ఇంకా చదవండి, 9 చదవండి. శిక్షావిధి కారణమైన పరిచర్యే మహిమ కలిగిందైతే నీతికి కారణమైన పరిచర్య ఎంత మహిమ కలదో. అవును, విన్నారండి? ఇక్కడ 2 బోధలు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. 2 బోధలు వివరిస్తున్నాడు. ఒకటి రాళ్ళ మీద చెక్కబడిన పరిచర్య, రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య. 2 బోధలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే 2 బోధలు. అందుకని సంఘానికి వచ్చిన మనం ఆదరించాలి తప్ప బాధపడుతూ ఇంటికి వెళ్ళకూడదు. ఈరోజు రేపొద్దున్న సండే ఆదివారం ప్రార్థన, దేవుడు నాతో ఏం మాట్లాడతాడని సంఘానికి మీరు రావాలి. ఎవరు రావాలి? మనం ఎందుకు రావాలి సంఘానికి? దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, నాకు ఇచ్చే ప్రత్యక్షత ఏంటి దేవుడు. అసలు ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ఈ సంఘం అంటారు, ఈ పాతాళం అంటారు, స్వర్గం అంటారు, ఇవన్నీ చూస్తుంటే మన బతుకుతున్న జీవితంలో ఇవన్నీ ఒక రకంగా చాలా బాధగా ఉంటాయి మనకి. అర్థమవుతుందా? లోకంలో కాకుండానే మనమే చాలా బాధపడుతుంటాం, లోపల సనుక్కుంటూ ఉంటాం. సనుక్కోమా? లోపల బాధపడతాం కదా, ఫీల్ అవుతాం కదా. ఇవాళ సండే ప్రార్థనకి వెళ్ళాలా, అలాగా వాక్యం చదవాలా, దేవుడి కోసం సువార్త ప్రకటించాలా, లేదా నరకానికి గంటేస్తాడు దేవుడు అని ఇలాగ మనం సనుక్కుంటాం. ఇది దేవునికి ఇష్టమైంది కాదు. కానీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలి, ఎంత ఆదరణ పొందాలో అని ఈ శిక్షావిధికి కారణమైన బోధ మనకు తెలియజేయటం లేదు. ఈ శిక్షావిధికి కారణమైన బోధ ఏంటంటే, సంఘానికి వచ్చిన నీవు పాపివే కానీ నీతిమంతుడు కాదు అని బోధిస్తుంది. ఎందుకు బోధిస్తుందంటే, రాళ్ళ మీద చెక్కబడిన పరిచర్య మహిమను తగ్గిస్తుంది. మోషేకి సేనా కొండ మీద దేవుని యొక్క ప్రకాశమానం మోము చూపించలేదు, మొహాన్ని చూపించలేదు, వెనక భాగం మాత్రమే చూపించాడు దేవుడు. కానీ సంఘానికి మాత్రం యేసుక్రీస్తు సిలువలో ప్రత్యక్షమయ్యి ఫ్రంట్ భాగం చూపించాడు. అవునా? మోషేకి ఏ భాగం చూపించాడు? వెనక భాగం. అందుకే ఆ మహిమ తగ్గిపోతుంది. ఎప్పుడైతే సిలువలో యేసు ప్రభు మనకి ముందు భాగం చూపించాడో, ఆయన దక్షిణ హస్తం మన మీద దీవెనగా ఉంది. కనుక సంఘానికి వచ్చిన మనం ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని ఈ వాక్యం తీసుకెళ్ళి ఈ వారమంతా జీవించాలి. జీవించడం అంటే మీకు ఒక మాట చెప్తాను. నేను ఒకప్పుడు ఒక ఇంట్లో పెయింటింగ్ వేసుకోనమాట, బ్రాంబలో. ఆవిడ రామకోటి రాసేది. రామకోటి తెలుసు కదా, రామకోటి రాస్తూ ఉంటారు కదా. ఆ రామకోటి 1,000,000 సార్లు రాస్తే అది తీసుకెళ్ళి భద్రాచలంలో ఇస్తే వాళ్ళకి పుణ్యం దక్కుతుందని వాళ్ళ విశ్వాసం. అంతే కదా, వాళ్ళ విశ్వాసం అలా ఉంటుంది. అయితే మన విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిసం పొంది సంఘంలోకి వచ్చిన మన విశ్వాసం ఏంటంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి. మరి ఎలా జీవించాలి నీతిమంతుడు విశ్వాసం మూలంగా అంటారా? నేను యేసుక్రీస్తునందు నీతిమంతుడును అని నువ్వు ప్రతిరోజు చెప్పుకోవాలి. నువ్వు వంట చేసినా, కళ్ళాపేసినా, అంట్లు తోమినా, ఎక్కడున్నా సరే నీ స్థితి క్రీస్తు మాత్రమే. ఆ క్రీస్తు నిన్ను నీతిమంతుడిగా చేశాడని విశ్వసించడమే దేవునికి ఇష్టం. మరి మనలో ఈరోజు అలాగా నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించే జీవితం ఎంతమంది జీవిస్తున్నారు చెప్పండి, ఒకసారి చెప్పండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పరిశుద్ధులారా అంటున్నాడు మనల్ని. ఏమంటున్నాడు? మనల్ని ఏమంటున్నాడు? పరిశుద్ధులారా.
నేను మాట చెప్తాను మీకు. మీలో మనలో ఒక ఎదురు బదులేసుకొని పరిశుద్ధుడు అనండి. అమ్మ నువ్వు పరిశుద్ధురాలు అను, మీ మామగారు అనండి, అనగలమా? మీరు నీతిమంతులు అనండి, అనండి. నేను బైబిల్ ఏం చెప్తే చెప్తున్నాను. మనమందరం నీతిమంతులుగా యేసు ప్రభు చేసినప్పుడు సంఘంలోకి వచ్చిన మనం మొహమొహాలు చూసుకుంటూ మీరు నీతిమంతులు అనండి, అనండి. అల్లా పోతాను చూసారా? ఎందుకు అల్లా పోతున్నాం? ఒకరు మీ బలహీనత నాకు తెలుసు, నా బలహీనత మీకు తెలుసు. సంఘానికే ఇంత సాక్ష్యం లేనప్పుడు సమాజంలోకి వెళ్ళి నువ్వు ఏం సువార్త ప్రకటిస్తావు చెప్పు? ఓ రిక్షా వేసుకొని, ఒక ఆటో వేసుకొని, మైక్ పెట్టుకొని సువార్త ఏం ప్రకటిస్తావు చెప్పు? నీకే సమాధానం లేదు కదా. పౌలు చెప్పిన మాటలు, యేసుప్రభు చెప్పిన మాటలు నీకే నమ్మకం లేదు కదా. నీతిమంతుడిని బయటికి వెళ్ళి నువ్వేం సమాధానం చేస్తావు? ఏ సువార్త చేస్తావు? అసలు సువార్త అంటే ఏంటి? సువార్త ఏంటి? మీరు పాపులు, మీరు సిగరెట్ కాలుస్తున్నారు, మీరు వ్యభిచారం చేస్తున్నారు, మీరు యేసుప్రభుని నమ్మండి అంటే వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. సువార్త అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమని తెలపాలి. ఏంటో ప్రేమ అంటే పిలిచేది మనం విశ్వాస ద్వారంగా పిలుస్తున్నాం. ఏమంటాం? ప్రపంచంలోకి వెళ్ళి బయటికి వెళ్ళి సువార్త ఏం ప్రకటిస్తాం మనం? మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, రక్షణ కలుగుతుంది, నిత్య జీవానికి మీరు వారసులు అవుతారని ప్రకటిస్తాం. అంతేనా? కానీ ఈరోజు సువార్త మీరు పాపులు, మీరు సిగరెట్లు కాలుస్తున్నారు, మీరు తప్పులు చేస్తున్నారు, అందుకు యేసు ప్రభుని నమ్మండి అని చెప్తున్నాం. అదే శిక్షావిధి కారణమైన బోధ అంటున్నాడు ఇక్కడ. సమాజంలో ఏం బోధించాలో, సంఘానికి ఏం బోధించాలో తెలియని స్థితిలో బోధకులు చాలా దారుణంగా ఉన్నారు. అందుకనే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో బోధకుల కోసం దేవుడు మనకి చిన్న మాట చెప్తున్నాడు, చాలా బాగుంటుంది, వినండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని మీరు తెలుసుకొని మీలో అనేకులు సేవకులుగా పిలువబడకండి, లేదా బోధకులుగా పిలువబడకండి అని చెప్తున్నాడు. అంటున్నారండి. ఎందుకు బోధకులుగా పిలువబడకూడదు? ఎందుకంటే అనేక విషయాలు మనం కూడా తప్పిపోతున్నాం. అసూయ. చాలామంది అనేక విషయాలంటే ఒక విషయం వేసుకుంటారు ఇక్కడ. ఏ క్రైస్తవుడు కూడా, ఏ విశ్వాసి కూడా వ్యభిచారం చేయడు. బాగా వినండి చెప్తాను. బ్యాంకులను లూటి చేయడు, బ్యాంకుల్లో దొంగతనాలు చేయడు, మర్డర్లు మానభంగాలు చేయడు. చేసే తప్పులేంటి విశ్వాసి చెప్పండి? మనం ఏం చేస్తున్నాం? మీరు మనలో ఉన్న వాళ్ళందరూ మనం బ్యాంకులు రాబడి చేస్తున్నామా? చేయడం లేదు. మానభంగాలు చేస్తున్నామా? చేయటం లేదు. హత్యలు చేస్తున్నామా? చేయటం లేదు. మరి ఎందుకు యాకోబు గారు అనేక విషయాల్లో తప్పిపోచున్నామని అంటున్నాడు? ఎందుకంటే సహోదరుల పట్ల సహోదరులకు అసూయ, ద్వేషం, సనుగుడు ఇవి కూడా పాపంతో సమానమని చెప్తున్నాడు. అందుకే తొందరపడి బోధ చేయకండి. సంఘానికి ఒక బోధ, సమాజానికి బోధ, 2 బోధలు ఉన్నాయి. శిక్షావిధి కారణమైన బోధ రాళ్ళ మీద చెక్కబడింది. ఆత్మ సంబంధమైన బోధ ఎక్కడిది? క్రీస్తు హృదయం అందు చెక్కబడింది. అందుకే మెత్తని హృదయాల మీద వ్రాయబడిన, మెత్తని హృదయాలనే పలక మీద వ్రాయబడింది అని ఉంటుంది. అందుకే పౌలు చెప్తున్నాడు ఇక్కడ, యాకోబు గారు ఉన్నారు, కఠినమైన బోధ అనేక విషయాలు మనం తప్పిపోచున్నాము. ఎందుకంటే చూడండి ఇక్కడ అదే అధ్యాయంలో 8వ వచనం. ఏ నరుడును నాలుకను చాదు చెయ్యనేరడవు, అది మరణకరమైన విషముతో నిన్నది, అది నిరర్గళమైన దుష్టత్వమే అంటూ 7వ వచనంలో చెప్తున్నాను. చూడండి. మృగపక్షి సర్ప జలసరముల్లో ప్రతి జాతీయ నరజాతిని సాధుజాలును సాధు ఆయను, కానీ ఏ నరుడు నాలుకను సాధు చెయ్యనరుడు. ఈరోజు మనం చూస్తుంటే ఒక పులిని కానీ, సింహాన్ని కానీ, చాలామంది పాములు కానీ సాధు చేసుకుంటున్నారు, స్నేహం చేసుకుంటున్నారు. కానీ స్నేహం చేయండి ఏంటి? నాలుక. మనతో స్నేహం మాత్రం
చేయదు. ఎందుకంటే అది దాని నుండి దుష్టత్వం లేనిది. అటువంటి దుష్టత్వమైన నాలుకతో నువ్వు సంఘంలో ఏం చెప్తున్నావు, సమాజంలో ఏం చెప్తున్నావు అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే బోధ చాలా విలువైంది. ఈరోజు సంఘం ఇక్కడ ఉంది కనుకనే వీళ్ళందరూ యేసుప్రభుని నమ్మని వారందరూ క్షేమంగా ఉన్నారు. తెలుసా విషయం? మనం ఉన్నాం కనుకనే ఈ ప్రపంచం అంతా ఇంత క్షేమంగా ఉంది. ఎప్పుడైతే యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతాడో ఆ నెక్స్ట్ టైం ప్రారంభం ఉంది. చాలా ప్రమాదం. ఈ భూమి పుట్టినది మొదలుకొని అటువంటి శ్రమ ఎప్పుడూ కలగలేదంట ఈ ప్రపంచానికి. అటువంటి శ్రమ ఉంది ఎదర. అటువంటి శ్రమ నుంచి నిన్ను తప్పించిన దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచించండి. యేసుప్రభు రక్తం ద్వారా అటువంటి శ్రమ నుంచి మిమ్మల్ని తప్పించాడు. ఇప్పుడు రాబోయే శ్రమలు 7 శ్రమల్లో మనం ఉంటాం. ఆకాశ మండలంలో ఉంటాం మనం. ఎవరైతే అందరూ ఉంటారా? సంఘంలో కూర్చొని అందరూ ఉంటారా? మళ్ళీ ఇదొక పెద్ద బాధ. అందరూ పల్లలోకి వెళ్ళిపోతారా? మరి అందరూ పల్లలోకి వెళ్ళిపోతే అది తెమలది అంటున్నారు మన వాళ్ళు. అందరూ పల్లలోకి వెళ్తారా? సంఘంలో ఉన్న వాళ్ళందరూ పల్లలోకి వెళ్తారా? చాలామంది సంఘాలకి సరదా కోసం వస్తారండి. యేసుప్రభు ఇష్టమని వస్తారు కొందరు ఆయన ఎందుకు విశ్వాసం నుంచి నమ్మి బాప్తిసం పొంది సంఘంలో కూర్చుంటారు. మరి ఎవరు పరలోకి వెళ్తారు అనేది చెప్తాను. ఎవరు పరలోకి వెళ్తారంటే ఆయన అందుకు విశ్వాసం ఉంచి రక్షణ పొంది నమ్మి బాప్తిసం పొంది ఎవరైతే సంఘంలో ఉంటారో వారందరూ పరలోక రాజ్యానికి వారసులు అని బైబిల్ చెప్తుంది. నేను చెప్పట్లా. యేసుప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు దప్పికొనడు. అవునా అన్నాడా? నా యందు విశ్వాసం ఉంచిన వాడిని నేను బయటికి త్రోయను. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు అన్నాడా? ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ పరలోక రాజ్యానికి వారసులు. మరి పరలోక రాజ్యానికి వెళ్ళని వారు ఎవరు? 2 క్వాలిటీ రావాలి మీకు. ఈరోజు సంఘాలు 2 చెప్తాను, 2 సబ్జెక్టులు మీకు ఈరోజు తెలియాలి. నీతిమంతులు ఎవరు, అనీతిమంతులు ఎవరు అని తెలిస్తే ఈ రోజు నుంచి రేపు నుంచి మీరు సంఘానికి ఎలా రావాలి, ఎలా జీవించాలి అనేది మీకు అర్థమైపోద్ది. చెప్పనా? మీలో నీతిమంతులు ఎవరు చెప్పండి. నీతిమంతులు ఎవరు? చేతులెత్తండి. ఎత్తండి. తప్పే ఉంది. సినిమాకి వెళ్తారు సిగ్గుంటుందా? సీరియల్ చూస్తారు సిగ్గుంటుందా? మీలో నీతిమంతులు ఎవరని అడుగుతున్నాను. నేను నీతిమంతుడినే. నా స్వనీతి వల్ల కాదు, యేసుక్రీస్తు నా నిమిత్తం రక్తం కార్చాడు కనుక సిలువలో, ఆయన ద్వారా నేను నీతిమంతుడినే. మీలో నీతిమంతులు ఎవరు చెప్పండి. మీరు నీతిమంతులు ఎవరు? రెడ్డి గారు మీరు కాదా? మీకోసం యేసుప్రభు రక్తం కాచాడండి. చేతులెత్తండి ఎవరో. అది ఎందుకంటే ప్రమాదకరమైన బోధ మీ చెవుల్లోకి వెళ్ళిపోయింది. ఇందాక వాక్యం చదివించాడు కదా అమ్మగారు. ఏం చదివించాడు? ఓ గలతీయుల అవివేకనేనా, గలతీయులారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను అంటున్నాడు. గలతీ సంఘానికి రాస్తూ మీ ఎదుట యేసుప్రభు సిలువ అయిపడ్డాడు కదా కళ్ళ ముదుటే, అటువంటి యేసుప్రభుని విశ్వాసంతో విశ్వసించారు కదా, విశ్వసించిన కొంతకాలానికే మిమ్మల్ని ఎవడ భ్రమ పెట్టాడు అంటున్నాడు. ఆ భ్రమే శిక్షావిధి కారణమైన బోధ. అబద్ధపు బోధ ఒకటి మీకు వచ్చేసింది. కళ్ళ ముందు యేసుప్రభు సిలువేసి మీకు కనిపించిన ఒక అబద్ధ బోధలోకి వెళ్ళిపోయారు. ఆ అబద్ధ బోధ ఏంటంటే తెలుసా? ఆత్మ సంబంధమైన బోధను విడిచిపెట్టి శరీర సంబంధమైన బోధలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఏమంటున్నాడు? రోమపత్రిక 8:1-6లోను లాస్ట్ వర్షన్లో శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానమై ఉన్నది. ఇక్కడే మీ సంఘంలోనే మంచి సువార్త ఉంది. ఎప్పుడైనా బ్యాంట చదివారు మీరు? ఇప్పుడు చదవలేదు. చదివంటాడో 8వ వచనంలో అంటాడో ప్రారంభంలో. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మీరు యేసుప్రభునందు విశ్వాసం ఉంచారో అప్పుడు, ఎప్పుడైతే బాప్తిసం పొందారో అప్పుడు, ఎప్పుడైతే సంఘంలో చేర్చబడ్డారో అప్పుడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మీరు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? మీరు చెప్పండి. మీరందరూ చెప్పాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, నేను చెప్పింది విశ్వాసం ఉంచిన వారు కాదు. నాకు యేసుప్రభు వద్దు, ఆయన రక్తం వద్దు, ఆ దేవుడే మాకు వద్దన్న వాళ్ళని అంటలా. ఎవరైతే సంఘానికి వచ్చారో, ఎవరైతే వాక్యం అంటున్నారో, నమ్మి బాప్తిసం పొందారో, సంఘంలో కూర్చున్నారో, మీకు పరలోకం ఉందా లేదా
చేతులు ఎత్తండి అందరం. ఎటువంటి బోధలు ఉన్నారండి మీరు? దౌర్భాగ్యమైన బోధలు ఉన్నారు. మిమ్మల్ని చూసా నమ్ముతలేదు యేసుప్రభుని, తెలుసా? నేను పాపం చేశాను అనుకోండి, అర్థమవుతుందా? సంఘానికి బయట వారు ఎందుకు రావట్లేదు కారణం ఏంటంటే మనమే దానికి ఆధారం. పాపం చేయడం వల్ల ఏంటండి ప్రాబ్లం? పాపం చేయకపోతే ఏంటి అని చెప్తాను, రాసుకోండి. పాపం చేయడం వల్ల, పాపం అంటే మీరు అదే పెద్దగా వెళ్ళిపోకండి. పాపం అంటేనే మానభంగాల మడలోకి వెళ్ళిపోండి. మన మైండ్ బాగా సాతానుగాడు దొలిచేసాడు మొత్తానికి. పాపం అనగా వ్యభిచారం, అమ్మాయితో కలిసి తెప్పించారు. అటువంటి క్రైస్తవుడు చేయడు, విశ్వాస అనేవాడు అవి చేయడు. నేను చెప్తున్నాను, విశ్వాసి ఏం పాపం చేస్తాడంటే కంటితో పాపం చేస్తాడు, ఆలోచనతో పాపం చేస్తాడు. ఆలోచన ఏంటి? సనుగుడు, అసూయ, ద్వేషాలు. కంటితో మోహపు చూపు. ఈ రెండే చేస్తాడు వీడు. ఈ రెండు చేసిన దానికి క్షమాపణ ఉంది. మన్నకరమైన పాపం ఒకటి ఉంది, మన్నకరం కాని పాపం ఒకటి ఉంది. మన్నకరమైన పాపం ఏంటి? మన్నకరమైన పాపం అంటే ఏంటి? నాకు యేసు ప్రభు వద్దు, పరిశుద్ధాత్ముడు వద్దు, ఈ సువార్త నాకు వద్దు అన్నది మరణకరమైన పాపము. దానికోసం నేను ప్రార్థన చేయమని మిమ్మల్ని వేడుకుంటలేదు అంటున్నాడా? మరణకరం కాని పాపం ఉంటుంది. వ్యభిచారానికి క్షమాపణ ఉంది, మహాశుభకి క్షమాపణ ఉంది, బూతులకి క్షమాపణ ఉంది. ఇవన్నిటికి క్షమాపణ ఉంది, కానీ మరణకరమైన పాపానికి క్షమాపణ లేదు. అదే పరిశుద్ధాత్మ మాకు వద్దు. తండ్రిని దూషించిన క్షమాపణ ఉంది, యేసు ప్రభువుని దూషించిన క్షమాపణ ఉంది. పరిశుద్ధాత్మను దూషిస్తే ఈ యుగమందును రాబో యుగమందును క్షమాపణ లేదండి. అదే సువార్త. సువార్తని ఎవరైతే వ్యతిరేకిస్తారో వారు నరకానికి పాత్రులు. ఎవరైతే సువార్తని ఇష్టపడతారో వాళ్ళు నిత్యజీవానికి వారసులు. మీలో ఎంతమంది పరలోకం వెళ్తారంటే ముగ్గురు ఎత్తారు ఇందాక. మరి మీరందరూ నమ్మి బాప్తిసం పొందలేదా? మరి చేతులు ఎత్తనే, సిగ్గుపడకండి. లోకంలో చాలామంది భయంకరమైన జనాల మధ్య, ఒక్కర జనం మధ్య జ్యోతుల వల్లే ఉండమన్నాడు మనల్ని. అవునా? జ్యోతుల వల్లే ఉండమన్నాడు వద్దా? మరి జ్యోతి అంటే అర్థం ఏంటి? నేను క్రీస్తుని ధరించుకున్నాను, నా కోసం క్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నేను నీతిమంతునని చెప్పుకుంటే స్థితి మనకు రావాలి. మన ముఖం చూసుకొని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. ఎవరు నువ్వు నీతిమంతుడు అనండి, అలా పోతున్నాం. మన బలహీనతలో మనల్ని అవమానపరిస్తే తప్ప నీ బలహీనత దేవుడు మాత్రం పట్టించుకోడు. ఆయన బలహీనత పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే మన స్వనీతి వల్ల నీతిమంతులు అయితే బలహీనత పట్టించుకుంటాడు, కానీ మన స్వనీతి వల్ల మన నీతిమంతులు కాలేదు. ఎవరి వల్ల నీతిమంతులు అయ్యాం మనం? దేవుని నీతి వల్ల, యేసుక్రీస్తు శిలువలో రక్తం కాచడం వల్ల మనం ఏమైపోయాం? నీతిమంతులు అయిపోయాం. మన మీద పాపం ప్రభుత్వం చెయ్యదు. మనం పాపులు కాదు. మనం ఎవరు? నీతిమంతులు. అదవుతుందా? అటువంటి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలంటే నువ్వు నీతుడు మంతుడు అని నువ్వు ఎరగాలి ముందు. అది నువ్వు ఒప్పుకోవాలి. యేసుప్రభు నా కోసం రక్తం కార్చాడని ఒప్పుకోవాలి. ఈరోజు యేసుప్రభు రక్తం అంటే చాలా వేలాకొలైపోయింది, చాలా వేలాకొలైపోయింది. ఎందుకంటే ఉచితంగా వచ్చే డబ్బు ఎలా ఉంటుందంటే జల్సాగా ఖర్చు పెడతాం కదండి. ఉచితంగా డబ్బు వచ్చిందనుకో, నాకు దొరికిందనుకోండి, ఆ దారిలో 10,000 20,000 దొరికితే ఏం చేస్తాను? దాన్ని వెంటనే ఈజీ ఖర్చు పెడతాను. అదే పొద్దున్న 7 గంటలకు వెళ్ళి సాయంకాలం 7 గంటలకు కష్టపడి చెమట కాచి ఒక 1000 రూపాయలు తెచ్చుకున్నాను అనుకో, మరి ఇష్టానుపూర్వంగా ఖర్చు పెడతానా? జాగ్రత్తగా 10 రూపాయలు ఆచి తూచి ఖర్చు పెడతాను. అలాగే యేసుప్రభు రక్తం మనల్ని నీతిమంతులుగా చేసింది అంటే చాలా బాధగా ఉంది. వాళ్ళ ప్రపంచ సేవకులకి బాధగా ఉంది. వాళ్ళ యేసుప్రభు రక్తం మనల్ని నీతిమంతులుగా ఎలా చేద్దాయా? ఆయన రక్తం సిలువెక్కితే పరలోకం వెళ్ళిపోతామా? అలాగే వెళ్ళాం. పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండాలి? పౌల్లాగా బతకాలి. పౌలుకి 2 చేతలు. మరి నీకెన్నున్న పెట్లో పౌలు గారికి 2 చేతలే. ఒక జత ఉతుక్కొని ఆరేసుకొని మళ్ళీ ఇంకో జత వేసుకుంటేవాడు. తెలుసా? బైబిల్ చదివారా? మరి మనకి మీకు ఎన్ని చీరలు ఉన్నాయి, మీకు ఎన్ని సుడిదారులు ఉన్నాయి, మరి ఎన్ని ప్యాంట్లు ఉన్నాయి? కనుక పౌలు చెప్పేది ఏంటంటే క్రీస్తు వల్ల నేను బతుకుతున్నాను అర్థం ఏంటంట, పరిశుద్ధంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను అర్థం కాదు. వాళ్ళు పరిశుద్ధులే. మనకంటే ముందున్న సేవకులు గొప్పవాళ్ళు, పరిశుద్ధులు, నీతివంతులు, మంచివారు, పరలోక రాజ్యానికి వారసులు. వాళ్ళకంటే గొప్పవాళ్ళమని చెబుతున్నాడు మనల్ని అంటే సంఘాన్ని. సంఘం ఈ లోకంలో ఉందంటే ఎంత గొప్ప అదృష్టం తెలుసా మనకి? నీ ద్వారా ఈ ప్రపంచం అంతా బతికేస్తుంది.
ఈ సంఘం ద్వారా, ఈ సంఘాలు భూమి మీద ఉండడం ద్వారా ఈ ప్రపంచం అంతా చూడండి ఎంత ఆనందంగా ఉందో. ఎప్పుడైతే ఈ సంఘం మధ్యాకాశానికి వెళ్ళిపోయిందో 7 శ్రమలు ప్రారంభమవుతాయి. ఆ 7 శ్రమల్లో మనం ఉండం. అందుకు దేవునికి స్తోత్రం అని మనం చెప్పుకోవాలి ప్రతిరోజు. అర్థమవుతుందా? నా మాటలు తప్పుకున్నాయా? మన నీతిమంతులమేనా? నీతిమంతులు అని మనం పక్కింటోళ్ళు చెప్తే వాళ్ళు వింటారా? వినరు. నేను పరిశుద్ధుల్ని అంటే మా వాళ్ళని నమ్మరు. ఎందుకంటే మనుషులు నమ్ముతారని నేను ప్రభుని నమ్ముకోవాలా. నా కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు, నన్ను పరిశుద్ధునిగా చేసింది ప్రభు. ఆయనకి సమాధానం చెప్పుకోవాలి. నీ ముందు నేను ఎప్పుడు నీతిమంతుని కాదు. అవుతానా? ఏదో విషయంలో దొరికేస్తాను. దొరకనా? ఏదో తొందరగా మాట్లాడడం అసూయనా ద్వేషం ఏదో విషయంలో దొరికేసి అన్న ఆ వేళ నువ్వు ఇలా వాక్యం చెప్పు, ఈరోజు ఎందుకు కోప్పడుతున్నావు నువ్వు అని దొరికేస్తాను. కానీ ప్రభు ఇవేం జ్ఞాపకం పెట్టాడు? నీ పాపములు ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడంతే. ఈ పాపాలన్నీ నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోను, ఎందుకంటే నా రక్తం అమూల్యమైంది, నిన్ను విమోచించింది, అందుకే నువ్వు దేవుని కుమారుడు అంటున్నాడు. అందుకే మత్తయి సువార్తలో ఏమంటాడంటే సాతానుగాడు 4వ అధ్యాయంలో తీయకండి, ఆయన అరణ్యంలో శోధిస్తున్నప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు అన్నాడా? మరి దేవుని కుమారుడా కాదా యేసుప్రభు? మరి దేవుని కుమారుడే ఉండి దేవుని కుమారుడా అంటుందంటే మళ్ళీ అంటే సంఘంలో ఉన్న మనం కూడా దేవుని కుమారులమే. ఈ దేవుని కుమారులు అనే మాటను తీసేసి అవిశ్వాసగా మనల్ని ఏం చేసిందంటే తప్పుడు బోధల వైపు నడిపిస్తుంది. మనం నిజంగా దేవుని కుమారులు యేసుప్రభు ద్వారా తండ్రికి. అందుకే పూర్వకాలములో ఇశ్రాయేలు చెప్పలేని మాట ఈరోజు మనం చెప్తున్నాం. వాళ్ళు చేయలేని ప్రార్థన మనం చేస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు యెహోవా అన్నారే తప్ప తండ్రి అని ప్రార్థించలేకపోయారు. యేసుప్రభు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఒక ప్రార్థన నేర్పాడు. పరలోకమున్న తండ్రి, అబ్బా, నాన్న అన్నాడా? మరి ఈ భాగ్యం ఇశ్రాయేలుకు ఉందా? లేదు కదా. మరి ఇశ్రాయేలుకి లేని భాగ్యం నీకు ఇచ్చినప్పుడు నీకు అంత బాధ ఏంటి అంటున్నాను. నువ్వు నీతిమంతుడు అని ప్రభువే చెబుతుంటే నీ నీతిమంతుడు కాదంటావేంటి? ఇది చాలా ప్రమాదకరం. రేపు పొద్దున్న క్రీస్తు న్యాయపీఠం ముందు నుంచున్న తర్వాత నువ్వు అందరి ముందు ఎలా ఉంటుందంటే నీ జీవితం చాలా చాలా బాధగా ఉంటుంది. నరకం లేదు కానీ విశ్వాసకి నువ్వు క్రీస్తునందు రేపు పొద్దున యేసుప్రభు క్రీస్తు న్యాయపీఠం ముందు నుంచున్నప్పుడు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నిల్చోవాలి, సమాధానం చెప్పుకోవాలి. అక్కడ నీ పాపాల కోసం ఆయన అడగడు, నీ పాపాల కోసం అస్సలే మాట్లాడ్డావు. ఎందుకంటే నీ పాపాలు క్షమించిన తర్వాతే నువ్వు నీతిమంతుడు కనుక పరలోక రాజ్యానికి వారసుడు కనుక క్రీస్తు న్యాయపీఠం ముందు నుంచున్నప్పుడు ఒకటి అడుగుతాడు, నీ పని ఎట్లు జరిగింది? నీ పని అంటే ఏంటి? నా ద్వారా భూమి మీద నువ్వు ఏం లాభం పొందావు అడుగుతాడు యేసుప్రభు. ఏం చెప్తారు చెప్పండి? నా ద్వారా నన్ను నమ్మడం వల్ల భూమి మీద నువ్వు ఏమి లాభం పొందావు అని అడుగుతాడు యేసుప్రభు. ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? నన్ను నమ్ముకోవడం ద్వారా భూమి మీద ఏమి లాభం పొందావు కుమారుడా అని అడుగుతాడు. ఏం చెప్తారు? ఏమీ లేవా? ఏమీ లేవు, ఫలాలు లేవు. అందుకనే దేవుని ఎదుట అవమానపరుస్తాం మనం. అక్కడ నీ కిరీటాలు ఉండవు, సింహాసనాలు ఉండవు. చాలా అవమానం, చాలా అవమానం. నేను చెప్తాను, నేను ఎప్పుడైతే 3 లక్షల అప్పుతో దుబాయ్ వెళ్ళానో నాకు మంచి జాబ్ ఇచ్చావు తండ్రి, నా కుటుంబాన్ని నిలబెట్టావు, నా బిడ్డలు నిలబెట్టావు, నా భార్యను నిలబెట్టావు, ఇల్లు కట్టుకున్నాను, మళ్ళా ప్రాణంతో ఈ ఇండియా వచ్చి తిరిగి వచ్చాను, అందుని బట్టి నీకు స్తోత్రం, ఇది నేను మీ ద్వారా నేను సంపాదించుకున్నానని చెప్పుకుంటాను. అర్థమవుతుందా? ఈ ఫలాలు అంటారు, ఈ తీర్పులు కదా ఈ ఫలాలు. ఈ ఫలం చెప్తే సంతోషపడాలి దేవుడు క్రీస్తు న్యాయపీఠం ముందు. మరి అటువంటి సంతోషం మీలో కనబడతలేదు. అంటే ఆత్మ సంబంధమైన బోధ మీ చెవులకి వినపడలేదు. ఇజ్రాయేలుగానే మీరు ఉండిపోతున్నారు తప్ప క్రీస్తునందు విశ్వాసులుగా మీరు ఉండడం లేదు. చివరిగా ఒక వచనం చూపిస్తాను. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. పదవ అధ్యాయం 26వ వచనం చదవమ్మా.
మనము సత్యమును గురించి క్షమించాలి. అదే ఓకే. 10:26 మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపమునకు బలిక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుండియు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకుండును. 29 చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినప్పుడు ఎంత ఎక్కువైన దండకు పాత్రగా ఎంచబడినో మీకు తోచును. చూసారా, ఇది బాగా చాలామంది పెద్ద పెద్ద సేవకులు ఈ బోధన తప్పుగా మళ్ళించారు. ఇది పౌలు గారు యూదులకు రాస్తున్న మాట, కిందేమో మనకు రాస్తున్న మాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించినప్పుడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రలుగా ఎంచబడినో మీకు తోచును. ఇప్పుడు మీలో ఎవరైనా యేసు ప్రభువుని కాళ్ళతో తొక్కారా? ఆయన రక్తం చెప్పండి. తొక్కారా? తొక్కలేదు. ఆయన మీరు వద్దన్నారా? యేసు ప్రభు మాకు వద్దన్నారా? సరే. సువార్తను నమ్మి వచ్చారా? సువార్త నమ్మకుండా వచ్చారా? నమ్మే వచ్చారు. మరి మీరు ఎందుకు నరకం వెళ్తారు చెప్పండి? చెప్పండి. మీరు ఎలా అనుకుంటారంటే నరకం ఎందుకు వెళ్ళమని అంటున్నారు మీరు. అది ఇల్లు కాలిపోతున్నప్పుడు ఆ ఇంట్లో 2-3 అనుకోండి, నేను కూడా అందులోకి వెళ్తే బాగుంటుంది అనుకున్నారు మీరు. వాళ్ళు ఎలా కాలిపోతున్నారు కదా, నేను కూడా అందులోకి వెళ్ళి కాలిపోతే బాగుంటుంది అనుకున్నారు మీరు. అలాంటి మైండ్ సెట్ పెట్టాడు దేవుడు మీకు, దుష్టుడు. మీరు నీతిమంతులు పరిశుద్ధులు అని బైబిల్ చెప్తుంది. మీరు ఏమైనా యేసు ప్రభువుని రక్తాన్ని మీరు కాళ్ళతో తొక్కారా? మీరు సువార్తను వద్దన్నారా? చెప్పండి. వద్దన్నారు కదా. సంఘంలోకి వచ్చారంటే మీరు నీతిమంతులని బైబిల్ చెప్తుంటే కాదు బాబు అంటున్నారు. మీరు నీతిమంతులం కాదు. మన సహోదరుడికి మెసేజ్ పెట్టాను, పెడతా అంటాడు, తమ్ముడు నువ్వు యూదుడువా అంజుడు అని అడిగాను. తణుకు ఆయన తణుకు అనమాట. తణుకు తమ్ముడు నువ్వు యూదుడువా అంజుడు అడిగాను. అంటున్నాడు, నేను క్రీస్తుని ధరించుకున్నాను కనుక యూదుడిని అంటున్నాడు. క్రీస్తుని ధరించుకున్నప్పుడు యూదుడు ఎందుకు అవుతాడు? అప్పుడు ఇజ్రాయిల్ వెళ్ళి గోడకు పెట్టి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అక్కడ సంఘానికి రాకూడదు. నువ్వు అక్కడ ఏం చేయాలి? ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ రేలం గ్రామం నుంచి వెళ్ళిపోయి ఇజ్రాయిల్ వెళ్ళిపోయి అక్కడ పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడ వెనక తట్టు ముందు తట్టి యెహోవా 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 అనాలి. చాలా బాధ. ఎందుకంటే యేసు ప్రభు రక్తం ఎంత చీపుగా చూస్తున్నారంటే చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు యేసు ప్రభు మాట విశ్వాసంతో విన్నావు, ఆయన రక్తాన్ని తొక్కలేదు, ఆయన విశ్వసించి సంఘానికి వచ్చిన నువ్వు అపవిత్రులుగా ఎంచుకుంటున్నావంటే నీకంటే దౌర్భాగ్యుడి ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. ముఖాముఖి చెబుతున్నా, అది తప్పు. చూడండి, నీకు చెప్తున్నాడు. 35 చదవండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. 35. కాబట్టి నీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము కొంచెం ఓర్మి అవసరం. మీకు తొందరపడకుండా మాట్లాడే కాడ, నిదానించే కాడ, సంఘం కాడ కొంచెం ఓర్మితో ఉండండి. ఎందుకంటే మీ ధైర్యాన్ని నిలబెట్టుకోండి. యేసుక్రీస్తు వస్తున్నాడు, ఆయన ఎదుట సిగ్గుపడకుండా మనం నిలబడే స్థితి మనకు ఉండాలి. ఆయన ఎదురుగా తండ్రి అనేలా తప్ప నీ ముఖం చాటేసుకోకూడదు. మోసేలాగా ముఖాన్ని చాటేసుకోకూడదు. పౌల్లాగా ఇలాగా రొమ్ము విడిచి నిలబడాలి. ఆ నిలబడటానికి ఇష్టం. తండ్రి ఎదుట కొడుకు సిగ్గుపడకూడదు. సిగ్గుపడచ్చా? సిగ్గుపడకూడదు. నాన్నని పిలిచే ధైర్యం నీకు ఉండాలంటే నువ్వు నీతిమంతుడిగా
ముందు గుర్తించాలి. నువ్వు పరిశుద్ధుడు అని నీకు తెలియాలి. సంఘానికి వారసుడు, నువ్వు సంఘానికి మెయిన్ పార్ట్. నువ్వు లేకపోతే ఈ ప్రపంచమే లేదు, ఈ సంఘమే లేకపోతే ప్రపంచమే లేదు. అంతటి మహాశ్రమందలకే ఆ శ్రమ నుంచి తప్పించి నీతిమంతుడిగా చేశాడు దేవుడు. 37 ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు ఈ విశ్వాసం మూలంగా జీవించును. కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుంది వాక్యం? చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఏముందంటే, యేసుప్రభు వస్తున్నాడు, కొంచెం మీరు ధైర్యంగా ఉండండి, మీరు నీతిమంతులు కనుక. అయితే అలా ధైర్యంగా ఉండి మీరు ఏం చేయాలంటే, నీతిమంతులు కనుక విశ్వాసం మూలంగా జీవించండి. జీవితం అంటే అర్థం ఏంటి చెప్పాను కదా. మీరు ఏ పని చేసినా నేను నీతిమంతునని ఒక స్వాగం మీ నోటి నుంచి రావాలి. నీ నీతిమంతునని ఊళ్ళోకి చెప్పడం. నీకు నువ్వు పని చేసుకున్నప్పుడు కానీ, ఏ పనిలో ఉన్నా సరే, డ్రైవింగ్లో ఉన్నా ఎక్కడున్నా సరే, దేవుడు నన్ను యేసు ప్రభునందు నీతిమంతుడిగా చేశాడు అనే స్లోగనం నీ నోటిని రావాలి. అలా ఎప్పుడు రావాలి? ప్రతిరోజు పడుకున్నప్పుడు వచ్చిందనుకో, ఆత్మయందు నువ్వు ముద్రింపబడినవారు కనుక నీకేం చేస్తుంది, ఆ ధైర్యం వస్తుంది, ఆ స్థితి నీకు ఉంటుంది. అందుకే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాదు. ఒక్కసారి యేసుప్రభుని నమ్మిన తర్వాత వెనక్కి చూసే రకం కాదు మనం. ఒకవేళ నువ్వు చూసినా యేసుప్రభుని తల ఇలా తిప్పేస్తాడు. నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగావో యేసుప్రభుని తల ఇలా తిప్పుతాడు. ముందుకు తిప్పి నీ యొక్క స్థితిని ఆయన పెంచుతాడు. నువ్వు నీతిమంతుడు నా కుమారుడు అని. ఆ స్థితి మనకు రావాలి. ఆ స్థితి రావాలంటే మీరు ఒక్కటి నమ్మాలి. ఆ ఒక్కటి ఏంటంటే, మొదటి యోహాను 2వ అధ్యాయం 25వ వచనం చివరిగా మాట్లాడి ముగిస్తాను. మొదటి యోహాను 2వ అధ్యాయం చదువు అమ్మా. మొదటి యోహాను 2వ అధ్యాయం 25వ వచనం గట్టిగా చదవండమ్మా. నిత్య జీవము అనుగ్రహించినదే ఆయన చేసిన మనకు చేసిన వాగ్దానము. ఇది మీరు నమ్ముతున్నారా, నమ్ముతలేదా? సాక్షాత్తు దేవుడే వాగ్దానం చేస్తున్నాడు మనకి. మీకు పరలోకం గ్యారంటీ, నిత్య జీవం గ్యారంటీ, దేవుని కుడిపార్శ్వం మీద సమాన వారసత్వానికి ఇచ్చాను అని సంఘానికి చెబుతున్నాడు దేవుడు. విశ్వాసులుగా ఉన్న మీకు నాకు చెబుతున్నాడు. ఇది మీరు నమ్ముతున్నారా, నమ్ముతలేదా? నమ్మితే ఆమెన్ అని చెబుతారు, నమ్మట్లేదు కనుక ఆమెన్ అంటలేదు. ఆమెన్ అని చెప్పండి. ఆమెన్ అంటే అర్థం ఏంటి? అవునుగాక. సంఘానికి చిన్న చిన్న చెప్పాలి మనం. ఇంత ముందున్న బోధలు ఇవన్నీ అనలేదు. ఆమెను హలోలే అనలేదు, అనాలవి. అవి చాలా విలువైనవి. ఆమెన్ అంటే అవునుగాక, నా జీవితంలో నేను నీతిమంతుణ్ణి, ఆమెన్. దేవుడు వాగ్దాన రూపంగా వాగ్దానం నాకు ఇచ్చాడు, ఆమెన్ అని చెప్పాలి. అది దేవునికి సంతోషం. మన హృదయాలు మోసే ఇజ్రాయిల్లాగా ఇజ్రాయేల్కి ఎలాగైతే కఠినంగా హృదయాలు కఠినమైపోయానో, ఈ సంఘంలో కూడా, ఈరోజు సంఘాల్లో కూడా విశ్వాసాల హృదయాలు కఠినంగా మారిపోయినాయి. నమ్మిక లేదు. అందుకని చూడండి, నిత్య జీవము అనుగ్రహించినదే ఆయనే తాను మనకు చేసిన వాగ్దానము. మిమ్మల్ని మోసపరచువారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిచున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది కనుక ఎవ్వడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని వచ్చి మీకు బోధించున్నది ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయన మీలో నిలుచుచుండుడి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండి, ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల మీ ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఖచ్చితంగా ఉందండి. వాగ్దానం సరైందే.
ఏమండి? మీరందరూ పరలోకానికి వెళ్ళడం ఖాయం. మీరు పొందిన అభిషేకం సత్యం. మీకు ఎవరు బోధింపక్కర్లేదంటే ఈ బోధ నేను ఈరోజు ఎందుకు బోధిస్తున్నానంటే తెలియదు కనుక బోధిస్తున్నాను. రేపు నుంచి ఎవరైతే మీలో విశ్వాసులు నీతిమంతులు అనుకుంటారో ఈ విశ్వాసం మిమ్మల్ని అభివృద్ధి చేస్తుంది కృపలో. ఎప్పుడైతే అభివృద్ధి చేసిందో కృపలో మీకు మీరే బోధించుకుంటారు ప్రతిరోజు మాట. అలా బోధించినప్పుడు మీకు ఎవరు బోధించక్కర్లేదు. సంఘం అంతా ఎవరు ఉంటారు? అప్పుడు బోధకులే ఉంటారు. బోధకులు అంటే సేవకులు, సహోదరులు ఉంటారు తప్ప బోధకులు సంఘంలోకి రావాల్సిన అవసరం లేదు. బోధకులు వేరు, సేవకులు వేరు. సేవకుడు అంటే సంఘానికి సంబంధించిన వాడు. బోధకుడు అంటే ఈ గంట వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయేవాడు. అని కనుక బోధకుడికి గొర్రెల మీద మమకారం ఉండదు. వాడు ఎలాగని చెప్తాడు. కానీ సేవకుడికి గొర్రెల మీద మమకారం, ప్రేమ. ఎందుకంటే క్రీస్తునందు వాళ్ళని బతికించాడు కనుక దానికి సమాధానం చెప్పవలసింది సేవకుడే. కనుక ఈ సంఘానికి సేవకుడిగా మరి పరిచయం చేస్తున్న ఉమాగారికి ఈ అవకాశం ఇచ్చిన మరి మీకు యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలుపుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీరు నా నోట పలికించిన మాటలు సత్యమే తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా సంఘంలో ఉన్న మీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చారు. అది నేను నమ్ముతున్నాను తండ్రి. అలాగే నా సహోదరులు కూడా నమ్మి నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించే జీవితాన్ని ఇచ్చారని నేను నమ్ముతున్నాను. అలాగే వాళ్ళు జీవిస్తారని వాళ్ళ కోసం సంఘం కూడా ప్రార్థన చేసి తండ్రి మరి రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు ద్వారా నీ నీతిమంతుననే ఒక స్లోగన్ వాళ్ళ హృదయం ముందు ఉంచండి. అలాగే రాబోయే రోజుల్లో మరి మీ క్రీస్తు మీ కుమారుడు రాకడ ఆలస్యమైనా లేదా మా పోకడ ఆలస్యమైనా సరే ఆయనతో కూడా కలిసి విందు భోజనంలో పాల్గొనే అదృష్టాన్ని కల్పించినందుకు మీకును మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునకు వందనాలు తెలుపుకుంటున్నాను తండ్రి. ఆమేన్.